బెట్టింగ్ దందా హైదరాబాద్లోనే కాదు గ్రామాలకు కూడా చేరినటువంటి పరిస్థితి. ఓవైపు బెట్టింగ్ల పైన పోలీసు ఉన్నతాధికారులు ఉక్కుపాదం మోపుతా ఉన్నా, ఎప్పటికప్పుడు ఈ బెట్టింగ్ రాయల్ని పట్టుకొని జైల్లో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. యువకులకు ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ బెట్టింగ్స్తో చాలా ప్రమాదం, ప్రాణాల మీద తెచ్చుకోవద్దు, ఈ బెట్టింగ్లకు దూరం ఉండాలని చెప్పినా కూడా కొంతమంది యువత ఈ బెట్టింగ్ మోజులో పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక యావలో పడి తమ జీవితాల్ని, తమ ప్రాణాలని పరంగా పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి 150 కోట్లకు సంబంధించినటువంటి బెట్టింగ్ దందా గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇల్లంతకుంటలో 150 కోట్ల బెట్టింగ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది ఇక్కడ. సో ఇల్లంతకుంట మండలం ఇప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి ఆన్లైన్ బెట్టింగ్ విషయ వలయంలో చిక్కుంది. బయటకంతా ప్రశాంతంగా కనిపిస్తూ లోపల మాత్రం యువత జీవితాల్ని వ్యసనం చాప కింద నీళ్ళ దహించి వేస్తోంది. సరదా కోసం మొదలైనటువంటి ఈ ఆట ఇప్పుడు కుటుంబాల్ని రోడ్డున పడేసే స్థాయికి చేరింది. అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్ పెట్టి చివరికి చేతిలో ఉన్న చిల్లి గవ్వ కూడా లేకుండా వచ్చిన అప్పులను, ఏదైతే తీసుకొచ్చినటువంటి అప్పులను తీర్చలేక, ఎవరికి చెప్పుకోలేక ఎంతోమంది యువకులు మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక టీ స్టాలు, హోటళ్లే కేంద్రాలంట. ఈ బెట్టింగ్ దందాకు మండలంలోని అనేక టీ స్టాలు, హోటళ్లు అడ్డాలుగా మారాయని స్థానికులు చెప్తున్నారు. గుంపులుగా చేరి ఫోన్లకే పరిమితమై ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీగా డబ్బులు పందాలు కాస్తున్నారు. ఈ బెట్టింగ్ బాబులు కొందరు మేము కోటీశ్వరమయ్యాం, ఖరీదైన కార్లు కొన్నాం అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుండడం విశేషం. ఈ ప్రలోభాలకు లోనేటువంటి పక్క గ్రామాల యువత కూడా తాము కూడా త్వరగా ధనవంతులు కావచ్చనే భ్రమలో ఈ మృత్యు పాశలో అడుగు పెడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరవడంతో ఈ దందా రోజు రోజుకు రెచ్చిపోతుంది. అద్దెకు బ్యాంక్ ఖాతాలంట. బెట్టింగ్ యాప్స్ లావాదేవీలు విపరీతంగా పెరగడంతో బ్యాంకులు అనుమానాస్పద లావాదేవీల్ని గుర్తించి ఆ ఖాతాలను నిలిపివేస్తున్నాయి. దీంతో బెట్టింగ్ యాప్ సరికొత్త ఎత్తుగడ వేసింది. తమకు అనుకూలంగా ఉండే వారి ఖాతాలలో పాటు తెలియని అమాయకుల ఖాతాలని కూడా అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారు. ఏదో కొంత కమిషన్ వస్తుందని ఆశతో సామాన్యులు తమ ఖాతాల్ని వీరికి అప్పగిస్తున్నారు. కానీ అకౌంట్లో లక్షల రూపాయలు లావాదేవీలు జరగడంతో ఆదాయ పన్ను శాఖ నుంచి వీరికి నోటీసులు అందుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలియక లక్షల జరిమానాలు కట్టలేక సామాన్యులు నెత్తినోరు బాదుకుంటున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 150 కోట్ల దందా, ఈడీ నోటీసులు కలకలమంట. మండలంలోని ఒక గ్రామానికి చెందినటువంటి యువత దాదాపు 150 కోట్ల రూపాయల మేర లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఈడీ కూడా నోటీసులు పంపింది. అయితే ప్రచారం మండల వ్యాప్తంగా జరుగుతుంది నోటీసులు పంపించిందని. అయినా సరే బెట్టింగ్ దందా ఆగకపోగా కొత్త మార్గాలను విస్తరిస్తోంది. ఇక క్యాసినో తరహాలో ఆన్లైన్ బెట్టింగ్ నడుపుతూ ఎన్నో కుటుంబాలు పొట్టకొడుతున్నారు. ఓడిపోయిన తర్వాత అప్పుల బాధ భరించలేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఎందుకు ఎవరు అడ్డుకోవడం లేదని ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక నిద్ర మత్తులో యంత్రాంగం, యువత జాగ్రత్త, ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనానికి దూరంగా ఉండండి అంటూ అధికారులు చేసే ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతూ వస్తున్నాయి. ఇక క్షేత్రస్థాయిలో ఈ మాఫియాను కట్టడి చేసే చర్యలు మాత్రం కనిపించడం లేదు. అక్రమంగా లావాదేవీలపై నిఘా ఉంచాల్సిన బ్యాంకులు, సైబర్ క్రైమ్ పోలీసులు, స్థానిక యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తేనే ఈ దందాల్ని అరికట్టవచ్చు. లేదంటే ఇల్లంతకుంటలో ఎంతమంది యువకుల భవిష్యత్తు ఈ ఆన్లైన్ వ్యసనానికి బలికాక తప్పదు. ప్రభుత్వం, పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ఈ బెట్టింగ్ మాఫియా వెనుక ఉన్న సూత్రధారుల్ని పట్టుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో చాప కింద నీళ్ళ జూదం, నిశ్శబ్దంగా జరుగుతున్న 100 కోట్ల దందా, ఓ గ్రామం యువతకు 150 కోట్ల లావాదేవీలు చేసినట్లుగా సమాచారం. ఈడీ సైతం నోటీసులు పంపిందన్న ప్రచారం. ఆన్లైన్ బెట్టింగ్తో జీవితాల నాశనం. ఇక నష్టాలు వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియక చివరికి మృత్యు ఒడిలోకి అంటూ వార్త కనిపిస్తుంది. ఎంత దారుణం, ఎంత బాధాకరమైనటువంటి వార్త ఇది. మొన్నటిదాకా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కావచ్చు, బెట్టింగ్లు పెట్టడం కావచ్చు, ఈ బెట్టింగ్లలో డబ్బులు సంపాదించడము, డబ్బులు పోయి ప్రాణాలు తీసుకున్నటువంటి సంఘటనలు హైదరాబాదో, బెంగళూరో, ముంబాయో ఇట్లా నగరాలలో మాత్రమే చూస్తున్నాం. ఎందుకంటే ఈ నగరాల్లో అతిగా చదివినటువంటి మేధావులు ఉంటారు కదా, ఈ మేధావులకు పని బాట లేక ఈజీగా పైసలు సంపాదించాలని ఈ బెట్టింగ్ యాప్లలో పైసలు పెట్టి కొంతమంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి డబ్బులు దండుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ ఈ బెట్టింగ్ వ్యసనం అనేది గ్రామాల దాకా బాకింది. ఇల్లంతకుంటలకు సంబంధించినటువంటి మండలము, ఆ చుట్టుపక్కలటువంటి గ్రామాలలో బెట్టింగ్ యాప్ తోటి యువకులు 150 కోట్ల రూపాయలు సంపాదించినట్టు. అంటే ఒక్కసారిగా ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కే డౌట్ వచ్చిందంట, నోటీసులు కూడా పంపించిన ఒక చర్చ జరుగుతుందట. 150 కోట్లు అంటే ఆషామాష విషయమానా? అంటే ఎంత బెట్టింగ్ ప్రభావం ఉన్నది అక్కడ. యువత ఒక మత్తుకు ఎట్లా బానిస అవుతారో అట్లా బెట్టింగ్ యాప్స్కి బానిసలైపోయారు.
మామూలు బానిస కాలేదు. వీళ్ళ ఖాతాలో కోట్ల రూపాయల డబ్బులు పడితే బ్యాంకుల్లో లేకపోతే సైబర్ క్రైమ్ల్లో మరి ఫోకస్ పెడుతున్నారని అభంశుభం తెలియనటువంటి అమాయకుల ఖాతాలని వాడుకుంటున్నారట. నేను మొన్న ఒక దగ్గర ముచ్చట విన్నా గిట్లే. ఓ ముసలావిడకి ఏం తెలియదు, పాపం ఆ ఖాతాలో అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో ఓ 2-3 లక్షల రూపాయలు పడ్డాయి. ఎక్కడి నుంచి పడ్డాయి ఆమె కూడా తెలియదు. పోయి కంప్లైంట్ ఇద్దామా అంటే ఇవి ఎవరి పైసలో ఏందో తెలియదు, పోలీసు వాళ్ళు ఏమంటారో లేకపోతే బ్యాంకు వాళ్ళు ఏమంటారో ఆమె అట్లే ఉన్నది. ఒక 3-4 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి వ్యక్తి ఆ ముసలావిడ కన్సల్ట్ అయ్యి 50,000 తీసుకుంటే తీసుకో కానీ మిగతా పైసలు నాకు ఇవ్వు అని బేరమాడేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోండి, అంటే ఆ అవ్వకు తెలియదు కదా ఆమె అకౌంట్లో ఇన్ని లక్షల డబ్బులు ఎప్పుడు పల్లె ఎప్పుడు చూడలే, కానీ అనూహ్యంగా పడ్డప్పుడు ఆమెనే షాక్ అయ్యింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా షాక్ అయ్యారు. అంటే ఈ బెట్టింగ్ రాయిళ్ళు, ఈ గంజాయి బిజినెస్ చేసేటోళ్ళు, ఈ యొక్క ఏదైతే ఇక ఇతర కొకైన్ లేకపోతే ఇతర మత్తు పదార్థాలతోటి ఈ బెట్టింగ్లతోటి కోట్లు సంపాదించేటోళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ? ఒకటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి అభంశుభం తెలియనటువంటి అమాయకులు, చదువుకొని నిరక్షరాసులు, గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయదారులు, వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును వీళ్ళ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసి అనుకోకుండా మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి, 5-10 తీసుకోండి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పడము, లేకపోతే ఒక పద్ధతి ప్రకారమే నా అకౌంట్లో నుంచి నీ డబ్బులు నీకు పంపిస్తా, నీ అకౌంట్లో ఉంచుకో, 4 రోజుల తర్వాత నాకు ఆ డబ్బులు నీకు ఆ 2 లక్షల్లో ఓ 10% 20% డబ్బులు ఇస్తా. ఇట్లా డీలింగ్ సెట్ చేసుకొని ఈ అక్రమంగా ఈ ఫోన్లలో ఈ ఆన్లైన్లో ఆడుతున్నటువంటి జూదంతో సంపాదించే డబ్బులతోటి కోట్ల రూపాయలు కొలగొడుతున్నట. వచ్చినోడు బాగానే ఉంటాడు సంతోషంగా, కానీ ఈ డబ్బులు పోడగొట్టుకున్నాడు ఎవరైతుంటాడో, అప్పులు తెచ్చి పిల్లల జీవితాల్ని పనంగా పెట్టి పుస్తెల తాళ్ళలో లేకపోతే నగలో నట్రానో కుదబెట్టో, ఆస్తి కాగితాలు కుదబెట్టో, కారు కుదబెట్టో, ఇల్లు కుదబెట్టో ఈ జూదంలో పెట్టి ఒకేసారి ఓవర్ నైట్లో నేను కోట్ల రూపాయలు సంపాదించాలి, నా చుట్టాల ముంగల, నా దోస్తుల ముంగల, ఎనుకోని ముంగల, నా ముంగలో అందరి ముందు నేను కోటీశ్వరిని అయిపోవాలని కలలు. కానీ మరి ఎవరైతే ఈ జూదంలో పెడుతున్నారో వాళ్ళు గనక ఒక్కసారి లాస్ అయితే ప్రాణాలు వదిలేస్తున్నారట, కుటుంబ సభ్యులతో సహా ప్రాణాలు తీసుకుంటున్నారట, ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. సో అంతటి దారుణానికి ఇవాళ ఈ జూదం, ఈ బెట్టింగ్ యాప్లు తీసుకుపోతూ ఉన్నాయి. సో పోలీసులు, సైబర్ క్రైమ్కి సంబంధించిన పోలీసులు, స్థానిక అధికారులు, బ్యాంకు వాళ్ళు ఒక్కసారి నిఘా పెట్టాలని ఈ వార్తా కథనం యొక్క సారాంశం. సంబంధం లేకుండా బ్యాంకు లావాదేవీలు కనుక జరిగితే, ఇప్పుడు సేవింగ్ అకౌంట్ ఉన్నది, సేవింగ్ అకౌంట్కు ఒక లిమిట్ ఉంటుంది, 5 లక్షల 10 లక్షల 20 లక్షలు ఒక లిమిట్ ఉంటుంది ఏడాదికి. ఆ లిమిట్ దాటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే బ్యాంకులో నజర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, సైబర్ క్రైమ్ వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వారి మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రాపర్గా సైబర్ క్రైమ్ బ్యాంకుల్లో స్థానిక అధికారులు నిఘా పెట్టకపోతే ఈ బెట్టింగ్ రాయలు ఇట్లనే రెచ్చిపోతారు. ఇంకో 10 మందిని మోటివేట్ చేసి బెట్టింగ్లో పైసలు పెట్టించి అలా ప్రాణాలు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటికైనా ఈ హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి పట్టణాలకే పరిమితమైనటువంటి బెట్టింగ్ యాప్ల దందా గ్రామాల దాకా పోయింది. గ్రామాల్లో ఉన్నటువంటి అభంశుభం తెలియనటువంటి అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉంది. అధికారులు మొద్దు నిధుల నుంచి లేవాలి, మొద్దు నిధుల నుంచి అధికారులు లేసి తక్షణమే గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ బెట్టింగ్ దందల మీద ఇల్లీగల్ డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాల మీద ఉక్కుపాదం మోపాల్సినటువంటి టైం వచ్చింది. సో దయచేసి స్థానికులు కూడా ఎవరైనా ఫోన్లలో మూతులు పెట్టి ఈ లూడోలు గీడోలు బెట్టింగ్ యాప్లు కనుక ఎవరైనా పైసలు పెట్టి దందా చేసి 10 మందిని పోగు చేస్తే మీరు ఇమీడియట్లీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకో లేకపోతే ఇతర అధికారులకో ఇన్ఫార్మ్ చేయండి. దానివల్ల ఎన్నో కుటుంబాలని కాపాడిన వాళ్ళు అవుతారు, ఎన్నో ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. సో దయచేసి ఈ వార్తను చూసైనా యువత మేల్కోవాలి, ఆన్లైన్ బెట్టింగ్కి దూరంగా ఉండాలి. లేకపోతే ఈ ఆన్లైన్ భూతం కనుక మిమ్మల్ని పట్టి పీడిస్తే ప్రాణాలు వదలం తప్ప ఇంకొక ఆప్షనే లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.